ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మఖడ్గం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. విన్న ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకుంటారని, తద్వారా తండ్రి అయిన దేవుని యొక్క మాటలు వింటారని మా ఆశ. ఇప్పుడు బ్రదర్ నానిబాబు గారు దైవవర్తమానం అందిస్తారు. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని యెహోవా దూతను పంపించాడు. పంపించిన తర్వాత ఎక్కడ కనుగొన్న నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసివైన ఆగరు. దేవదూత ఏమని పిలుస్తుంది? నువ్వు షారాయికి దాసివి. ఒకప్పుడు నమ్మకస్తురాలుగా ఆమె నమ్మించావు కదా, నమ్మించిన తర్వాత బిడ్డ పుట్టక ముందే నీలో ఇలా ఆలోచన వచ్చినప్పుడు, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు బయటికి గెంటి వేయబడ్డావు. అలాంటి ఆలోచన నీకు రాకుండా ఉండుంట్లే ఇంతకు ముందు ఎలాగైతే నువ్వు నమ్మకస్తురాలుగా ఉన్నావో అలాగే నమ్మకస్తురాలుగా ఉంటే అసలు సారా హాగర్ని బయటికి గెంటేసేదా? గెంటుండేది కాదు. ఈమె ప్రవర్తన వల్ల బయటికి గెంటేసింది. ఏమండి, ఒక ఆయన మతోన్మాద ఏమంటున్నాడో తెలుసా? హాగరును బాధ పెట్టడానికి కొన్నాళ్ళకి శారమ్మ గారికి బాధ కలిగిన తర్వాత నిర్దాక్షిణ్యంగా మానవత్వం మర్చిపోయి హాగరును బయటికి గెంటేసింది అంటున్నాడు. అసలు హాగరును బయటికి గెంటేయడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఈమె ప్రవర్తన నమ్మకస్తురాలుగా నటించింది. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అవకాశం వచ్చిన వెంటనే సారమ్మని దూషిస్తుంది. చూసారా? ఆమెను కనుగొని షారాయి దాసువైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు ఆమె, అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. నువ్వు దాని చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, నీ సంతానము నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టేదవు. ఇంకో నువ్వు కుమారుని కంటావు, నువ్వు కనబోయేది కుమారుణ్ణి. నీ గర్భములో ఉన్నది శిశువు, అది కుమారుడు. కుమారుని కందువు, ఆ కుమారుడు ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు 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 అడవి గాడిద వంటి మనుష్యుడు. ఏంటి? గర్భములో ఆ బిడ్డ ఉండగానే గర్భములో ఉన్నటువంటి బిడ్డ భవిష్యత్తు చెప్తున్నాడు దేవుడు. గర్భములో ఉన్న బిడ్డ భవిష్యత్తును దేవుడు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఎందుకో తెలుసా? తల్లి యొక్క మానసిక స్థితి బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. శాస్త్రం కళ్ళు తెరవకముందు, ప్రపంచానికి శాస్త్రం కళ్ళు అనేది తెరవకముందు, ఈరోజు శాస్త్రం అనేది కళ్ళు తెరిచింది. ఒకప్పుడు శాస్త్రం కళ్ళు తెరవకముందు బైబిల్లో ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి తెలుసండి. తల్లి గర్భవతిగా ఉందనుకోండి, ఉదాహరణకి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె హాస్పిటల్కి తీసుకువెళ్తారు. గర్భవత కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ కూర్చోబెట్టిన తర్వాత, అమ్మ నువ్వు గర్భవతివి, ఎస్, గర్భవతి అయినటువంటి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నువ్వు గర్భములో ఒక శిశువు పెరుగుతుంది. గర్భంలో శిశువు పెరుగుతుంది కనుక నువ్వు తినే ఆహార పదార్థాలలో ఏమైనా లోపం జరిగిందనుకో బిడ్డకు ప్రమాదం. అమ్మ నువ్వు తాగే పానీయాల వలన కూడా ప్రమాదం ఉంది కనుక నువ్వు పానీయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటాడు. తర్వాత ఏమండి, చూసే చూపు కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుందండి. ఇది మీరు నమ్మరు కదా? తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు బజారుకి వెళ్ళిపోయి చక్కని అందమైన చిన్న చిన్న పిల్లల బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇంటి చుట్టూరు కూడా అంటించుకుంటారండి. ఎందుకు అంటించుకుంటారో? ఇదిగో పుట్టబోయే బిడ్డ చక్కగా ముద్దుగా ఇదిగో చూడముచ్చటగా ఉండేటట్టుగా ఆ బొమ్మను అంతమాట చూడడం వలన, ఆ చూసే చూపు వలన ఆ బిడ్డ కూడా అలాగే పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము
2వ వచనం, ఆ కాలమున దాను వంశస్థుడును జకరియా పట్టణస్థుడునైన మానోహ ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే, కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలవు, నువ్వు కానుపు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి గర్భవతిగా ఉన్న నువ్వు జాగ్రత్తగా ఉండి, తల్లిగా నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. అటు ద్రాక్షరసాన్ని త్రాగక మద్యమునైనను త్రాగకుండుము. అపవిత్రమైనదేది నేను తినకుండుము. అపవిత్రమైనదేదిని తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీదకి మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షించుప మొదలుపెట్టిన ఆమెతో అనగా, ఇదిగో నువ్వు గర్భవతిగా ఉన్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎందుకు? తల్లికి చెబుతున్నాడు. నువ్వు తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండు, నువ్వు తాగే పానీయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే తల్లి త్రాగుబోతు అనుకోండి. ఉదాహరణకి ఇక్కడ ఏమన్నా ఉంది, ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. భారతదేశంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు మద్యాన్ని త్రాగకపోవచ్చేమో, కానీ విదేశాల్లో ఉన్నటువంటి స్త్రీలు చాలామంది గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు మద్యాన్ని సేకరిస్తారు. ఏమండి? ఇప్పుడు మద్యాన్ని స్వీకరించినప్పుడు ఈ మద్యపు రుచి పేగు ద్వారా బిడ్డకు అందుతుంది, గర్భంలో ఉన్న బిడ్డకు అందుతుంది. బిడ్డకు అందడం వలన భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భములో ఉన్నప్పుడే మద్యపు రుచి తెలుసుకున్నవాడు భూమి మీదకి వచ్చిన తర్వాత పెద్ద త్రాగుబోతు అయిపోతాడు వాడు. ఎందుకు? తల్లి గర్భములోని ఈ రుచి తెలుసుకున్నాడు కనుక. నీ బిడ్డ త్రాగుబోతుగా మద్యపానీయుడిగా ఉండకూడదు అంటే తల్లిగా నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలి, గర్భములోని బిడ్డన్నాడు కనుక. అలాగే తల్లి యొక్క మానసిక స్థితి కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. తల్లి మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచన ఉంది? ఆ రోజు అబ్రహాము గారి యొక్క పరిస్థితుల్లోకి ఆలోచించగలిగినప్పుడు, తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు ఏ విధమైన ఆలోచనతో ఉందో ఒకసారి ఆలోచించండి. అబ్రహాం ముసలోడు, యావదాస్తి నాకే వచ్చేస్తుంది అన్న ఆలోచనతో ఉంది. అందుకనే గర్భములో ఉన్నప్పుడే భూమి మీదకు వచ్చి అతడు మంచి ఏదో చెడేదో తెలుసుకోకముందు దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ, ఇదిగో అతడు అడవి గాడిద లాంటి మనుష్యుడు. ఇష్మాయిల్ ఎటువంటి వాడు? అడవి గాడిద. ఇదిగో ఊరు మీద ఉన్న గాడిదకైతే కొంచెం బుద్ధి చెప్పొచ్చు. ఊరి మీద ఉన్న గాడిదలు ఉంటారు చూడండి, కొన్ని గాడిదలు, ఆ గాడిదలకైనా బుద్ధి చెప్పొచ్చేమో, కానీ అడవిలో గాడిదకి ఎవడు బుద్ధి చెప్తాడు? అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ఎలా ఉంటుందట? అందరి చేతులు ఇతనికి ఎలాగుంటాయి, ఇతని చేతులు ఎలాగుంటాయి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి స్వభావము గలవాడిని అబ్రహాము గారు బలి ఇవ్వలేదు. దేవుడు కోరుకునేది ఇలాంటి స్వభావం గలవాడిని కాదు. దేవుడే అడవిగాడిద వంటి మనుషుడని రాయించి అలాంటి అడవిగాడిద గల మనుషుని బల్యమ్మనలేదండి, ఇషాకును బలి అడిగాడండి. ఎప్పుడైతే దేవదూత గద్దించిన తర్వాత ఇక ఈ శారమ్మ దగ్గరకు వచ్చి ఆమెకు లోబడి ఉన్న తర్వాత జరిగినటువంటి సంగతి విషయానికి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అదే ఆదికాండము 21వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారాను గురించి చేశాను. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి, దేవుడు వాగ్దానం చేసింది హాగరుతో పోనైనా ఆమె ద్వారా సంతానం కలుగుతుందని చెప్పలేదు. ఇదిగో వివాహ బంధానికి ఎంతో విలువనిచ్చినటువంటి నీ భార్య వలనే సంతానం పుడతాదని దేవుడు చెప్పాడు అబ్రహాము గారికి చెప్పింది ఏమనుకుంటున్నారో, ఇదిగో నువ్వు ఒకే ఒక్క భార్య, ఆ వివాహ బంధానికి ఎంతో విలువనిచ్చావు. ప్రతి ఒక్కరికి సొంత భార్య ఉండాలనుకున్నావు, అలా ఒక్క భార్యతోనే నువ్వు జీవితాంతం కూడా గడపాలనుకున్నావు.
జీవితాంతం నా భార్య నాకు ప్రధానం అనుకున్నాం. కానీ ఈరోజు ఒక్క భార్యతో సరిపట్టుకుంటలేదు, అనేక మంది భార్యలను మరి తీసుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని ఆలోచించాలండి. ఏమని అనేక మంది భార్యలు చేసుకోమని బైబిల్లో ఉందా? లేదు కదా. అబ్రహాం ఒక భార్యనిగా చేసుకున్నాడు. కానీ దేవుని మాటను ధిక్కరించిన తర్వాత హాగరును భార్య తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇష్మాయేలీలు అనే శరీరానుసారమైన మనుషులు పుట్టారు. చూడండి, అక్కడ మాట్లాడుతాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పున శారాను గుర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారుని ఇషాకును పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8వ దినమున ఇషాకు అను తన కుమారుకు శునితి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇషాకు అతను పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 8వ వచనానికి వచ్చేద్దాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇషాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూసి, ఎవరిని పరిహసించుతున్నాడు? ఇషాకును పరిహసించుచున్నాడు, ఎటకారం ఆడుతున్నాడు. ఇషాకును అపహసించుతున్నాడు అని ఉందండి. పరిహసించుట సారా చూసి, ఈ దాసిని దీన్ని కుమారుని వెళ్ళగొట్టుము. తల్లి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉందో, తల్లి ఎలాంటి ప్రవర్తనతో ఒకనాడు నన్ను దూషించిందో, ఒకనాడు నన్ను ఎలాగైతే నీచమైన దానిగా చూసిందో, ఇదిగో ఈమె కనిన కుమారుడు కూడా, చూసారా, ఈమె కనిన కుమారుడు కూడా నేను కన్న నా బిడ్డను పరిహసిస్తున్నాడు. తల్లి బిడ్డ కూడా ఒకే రకమైన స్వభావం గలవారు. శారమ్మను ఎలాగైతే నీచమైన దానిగా చూసిందో, ఇప్పుడు బిడ్డ కూడా ఏం చేస్తున్నాడో ఇషాకును ఎలా చూస్తున్నాడు? పరిహసిస్తున్నాడు, నీచమైన వాడిగా చూస్తున్నాడు. మనస్తత్వం చూడండి ఒకసారి ఎలా వచ్చేసిందో, తల్లిలో నుంచి బిడ్డలోకి ఎలా ప్రవేశించిందో. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. తన్నేమైనా అన్నప్పుడు కాస్తంత క్షమించింది. ఒకసారి తను అన్నందుకు, తనను అలా అపహసించినందుకు ఒకసారి బయటికి గెంటేసింది. బయటికి గెంటేసిన తర్వాత మరలా వచ్చిన తర్వాత కాళ్ళు పట్టుకున్న తర్వాత పోర్లేని అడ్జస్ట్ అయిపోయి పోనీలే కదా అన్న ఉద్దేశంతో జాలితో మళ్ళా చేర్చుకుంది, మళ్ళా క్షమించింది. మళ్ళా క్షమించిన తర్వాత క్షమించిన పిదప ఈమె మనస్తత్వం కూడా ఎలాగుండిపోయిందో బిడ్డే సాక్ష్యం. ఈ బిడ్డ ఏం చేస్తున్నాడు? శారమ్మ కన్న కుమారుణ్ణి నీచమైన వాడిగా చూస్తున్నాడు. ఇది తల్లిగా తను తట్టుకోలేకపోయింది. తన్నేమైనా బాధపడదు, తన బిడ్డనంటే మాత్రం ఊరుకోదాం. ఆమె మనస్తత్వం అక్కడ చూడండి. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇషాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నేను. ఈ మాట ఎందుకంటుంది? ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇషాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నేను. ఈ మాట ఎందుకంటుంది? వారసత్వం మీద గొడవ. ఇక్కడ వారసత్వం మీద గొడవ ఎందుకు? పెద్ద కుమారుడు కదా ఇష్మాయిలు అబ్రహాముకి. ఈ ఇష్మాయిల్ని పెద్ద కుమారుడు అయినందుకు వారసత్వం మీద గొడవ ప్రారంభమవుతుంది. చూడండి, కుమారుడు వారసుడై ఉండడని అబ్రహాముతో నేను. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఉందండి. ఎందుకంటే ఒక మతోన్మాది వాక్యాన్ని ఎలా వక్రీకరించాడో, వాక్యాన్ని వక్రీకరించి బైబుల్ తప్పన్నాడు. నేను ఈరోజు ఈ సబ్జెక్టు మాట్లాడడానికి మూల కారణం ఏంటో తెలుసా? బైబుల్లో మాకే తెలుసన్న మేధావులు ఎవరైనా ఉంటే మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పమని మతోన్మాదంతో విర్రవీగుతున్న వాడికి సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు
ఏంటి ఆల్రెడీ యూట్యూబ్ల ద్వారా, ఆల్రెడీ ఫేస్బుక్ల ద్వారా ఎన్నో ప్రాంతాలకు ఆ వీడియోని అప్లోడ్ చేసి అతను అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నాడు. బైబిల్ జోలికి రాకపోతే మేము ఎవరి జోలికి రాము. బైబిల్ పవిత్రమైనదయ్యా, పరిశుద్ధమైనదయ్యా. ఈరోజు ఇష్మాయిలీల సంతానమంతా భూమి మీద బ్రతికి బట్ట కట్టగలుగుతున్నారంటే ఎవరు మిమ్మల్ని ఒకనాడు రక్షించారో జాగ్రత్తగా చెప్తాను వినండి. ఎవరు రక్షించి ఈరోజు భూమి మీద మీకు బ్రతుకునిచ్చారో ఆ బ్రతుకునిచ్చిన దేవుణ్ణే కాదంటున్న వీళ్ళని ఈరోజు నేను నిలదీయబోతున్నాను. చూడండి అక్కడ మాట్లాడుతున్నారు. అబ్రహాము అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసాను. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇషాకు వలన అనునదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేల తిత్తును తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి. ఎందుకు ఎంత వివరంగా చదువుతున్నానంటే అండి, ఒక ఆయన మతోన్మాదం విపరీతంగా నెత్తికెక్కేసి అబ్రహాము కుమారుడైన ఇషాకు పుట్టిన తర్వాత ఇష్మాయేలీలకి సుమారు 17 సంవత్సరాలు ఉంటుంది. ఈ 17 సంవత్సరాల కుమారుడు అనేసరికి సాధారణంగా ఇంచుమించు 6 అడుగులు దగ్గరగా ఎదిగిపోతాడో. ఇలా ఎదిగిపోయిన కుమారుణ్ణి హాగరు భుజముల మీద వేసి అని బైబిల్లో రాసుందే. హాగరు భుజముల మీద ఆ కుమారుణ్ణి వేసి అని రాసుందే. అంత పెద్ద కుమారుణ్ణి హాగరు భుజం మీద వేసాడన్నప్పటికీ బైబిల్ ఎంత అజ్ఞానమైనదో మీరు గ్రహించండి అని అతనుకున్న వాక్చాతుర్యము చేత మాటల మాంత్రికుడు అయినటువంటి అతను ప్రదర్శించాడండి. ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటో తెలుసా? ఎవరికి ఆశ్చర్యం? ఇది ప్రపంచ క్రైస్తవులందరికీ ఆశ్చర్యం. ఏమిటది? బైబిల్ని పరిశీలించి చదివామనుకోండి, బైబిల్ ప్రకారంగా కూడా అబ్రహాం బలివ్వడం కోసం తీసుకెళ్ళింది ఇస్సాకుని కాదు, ఇష్మాయిల్నే. అయితే మరి ఇష్మాయిల్ అయితే ఇస్సాకుని ఎందుకు రాయబడి ఉంది అంటే, ఇష్మాయిల్ అలైహిస్సలాం ని బలిచ్చినట్టుగా ఏదైతే ఉందో దాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు చాలా చేశారు. ఇష్మాయిల్ అలైహిస్సలాం బలిచ్చినట్టుగా ఏదైతే ఉందో దాన్ని మార్చేసి ఇస్సాకుగా మార్చే ప్రయత్నాలు అనేకం చేశారు. ఆ ప్రయత్నాల్లో కొన్ని ఒడిదొడుకులు కూడా జరిగాయి. వారు చేసిన ప్రయత్నం కూడా పట్టుబడుతుంది. చూడండి, కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి బైబిల్ ప్రకారముగా ఆదికాండము 16వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారంగా మనం చూసినట్లయితే హాగరు అంటే హాజిరా అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క 2వ భార్య. అంటే హాగరు అబ్రహాముకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏళ్లవాడు. అంటే అబ్రహాముకు వయసు అంతా 86 సంవత్సరాలు ఇష్మాయేలు పుట్టినప్పుడు. మరి అదే ఆదికాండంలో 21వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారముగా సారా అంటే మొదటి భార్య అంటే సారా అబ్రహాముకు ఇస్సాకును కలిగినప్పుడు అబ్రహాము 100 ఏళ్లవాడు అంటే 100 సంవత్సరాల వయసు. అంటే ఇస్సాకు పుట్టినప్పుడు ఇష్మాయిల్కి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల వయసు. ఆ తర్వాత జాగ్రత్తగా వినండి, ఆదికాండం 21వ అధ్యాయం 8వ వాక్యం చదివితే ఆ 8వ వాక్యంలో ఉంది, ఇస్సాకు పెరిగి పెద్దవాడై పాలు తాగటము విడిచినప్పుడు. అంటే ఒక బాబు పెద్దవాడే పాలు తాగడం వదిలేశాడంటే కనీసం అతనికి 2-3 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. ఇస్సాకి. ఇష్మాయిల్కి ఎంత వయసు వచ్చి ఉంటుంది? 14 + 3 17 సంవత్సరాల వయసు. ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటది? ఇబ్రాహీం యొక్క మొదటి భార్య అంటే సారా బైబిల్ ప్రకారముగా తనలో ఒక ఈర్ష్య వచ్చేసి అబ్రహాంతో అంటం జరుగుతుంది, ఈ దాసిని అంటే హాగరును దాసి సంతానాన్ని వెళ్ళగొట్టుము. ఆ సమయంలో అబ్రహాం బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే 21వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక ఆహారపు పదార్థాలను నీళ్ల తిత్తిని మరియు ఆ ఇష్మాయేలుని తీసుకుని హాగరుకి వచ్చి అక్కడి నుంచి పంపివేయడం జరిగింది. ఎవరెవరిని? హాగరును అంటే హాజిరా అలైహిస్సలాంని తన కుమారుడైన ఇష్మాయిల్ని. అప్పుడు ఇష్మాయిల్కి ఎంత వయసు ఉందండి? ఎంత వయసు ఉంది? 17 సంవత్సరాల వయసు. అక్కడే మార్పు చేసే ప్రయత్నం చేశారు. మీరు బైబిల్ చదవండి.
బైబిల్లో ఆదికాండము 21వ అధ్యాయము 14వ వాక్యంలో చూసుకున్నట్లయితే బైబిల్ ప్రకారంగా అక్కడ ఆ బాబుని ఎత్తి హాగరు యొక్క భుజము మీద వేసి అక్కడి నుంచి పంపించేశారు. భుజం మీద వేసేంత బాబు అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న బాబా. అంటే అక్కడ ఇష్మాయిల్ని ఇస్సాక్గా మార్చే ప్రయత్నం చేసిన ప్రయత్నం అక్కడ మొదటిసారిగా కనబడుతుంది. ఆ తర్వాత వాక్యం ఆదికాండం 21వ అధ్యాయము 15వ వాక్యంలో చూసుకున్నట్లయితే హాగరు ఆ బాబుని తీసుకువెళ్ళి ఆ బెహెర్షెబా ప్రాంతం ఒక అరణ్యంలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత హాగరు ఆ ఉన్న నీళ్లు కాస్త అయిపోయాయి. నీళ్లు అయిపోయిన తర్వాత ఆ చిన్నవాణిని ఒక చెట్టు పొద కింద పడుకోబెట్టి నీళ్ల కోసం వెతకడం కోసం పరిగెడుతుంది. అంటే 17 సంవత్సరాలంటే ఒకసారి ఆలోచించండి. బైబిల్ ప్రకారంగా 17 సంవత్సరాలంటే 14 సంవత్సరాలకి 10th క్లాస్ అయిపోవాలి, 16 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ అయిపోతుంది, 17 సంవత్సరాలు అంటే డిగ్రీకి వెళ్తున్నాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు. డిగ్రీ సంవత్సరం అంటే దాదాపుగా తల్లితో సమాన ఎత్తులో నుండి సమానంగా కనబడే వయసులో ఉన్న బాబుని ఎత్తుకెళ్లి చెట్టు పొద కింద పడేసేందుకు నీళ్లు అయిపోయాని. నిజంగా 17 సంవత్సరాలే ఉంటే వయసే ఉంటే అమ్మా నువ్వు కూర్చొని నేను నీళ్లు తెస్తాను వెతికని బాబు వెళ్ళాలి. కానీ అక్కడ ఏముంది, చిన్న బాబుని చెట్టు పొద కింద పడుకోబెట్టినట్టుగా ఉంది. ఎందుకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? గమనించే విషయం. ఆ తర్వాత వాక్యంలో చూసుకున్న 18వ వాక్యంలో చూసుకున్నట్లయితే ఆదికాండం 21:18 వాక్యంలో నీవు నీ చిన్న పిల్లవాడిని ఎత్తి నీ చేతిలో పట్టుకును అంటే చేతిలో పట్టుకునే అంత చిన్న పిల్లవాడిగా మార్చేశారని విషయం అర్థమవుతుంది. ఇది మొదటి విషయం. అయితే క్రైస్తవులు బోధకులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ బోధకులు మాకు బైబిల్ జ్ఞానం ఉందని ఎవరైతే స్వతహాగా మాకే బైబిల్ జ్ఞానం ఉందని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారి మీద బాధ్యత. ఇక్కడ ఏమనుంది, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి అనుందా, హాగరు భుజం మీద వేసి అనుందా? చదవండి, బోతద్దలేంటి చదువుతారు కదా. బైబిల్లో ఏమని రాసుంది? హాగరు భుజం మీద వేసి అని ఉందా, హాగరు అప్పగించి అని ఉందా? అంటే హాగరుకు అప్పగించి, భుజం మీద వేసినట్లేదు. అంటే బైబిల్ని మార్చాలన్న ప్రయత్నం ఎవరు చేస్తున్నారో ఇదిగో ఇతనే. అప్పగించి ఆమె భుజముల మీద వేటిని పెట్టి బిడ్డను పెట్టా, 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ కుమారుని పెట్టా కాదే, వాటిని పెట్టంటే ఆహార పదార్థాలను నేల తిత్తిని పెట్టి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. పిల్లవాడితో పాటు ఆ యొక్క ఆహార పదార్థాలతో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వీటిని వేతి దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఇక్కడ విషయాన్ని గమనించండి, బాగా గమనించాలి. కన్న బిడ్డ నవమాసాలు మోసి కన్నటువంటి ఆ బిడ్డ దాహముతో అల్లాడిపోతూ చావుకు సిద్ధమైపోయి ఉన్నాడు. అరణ్యంలో నీళ్ళు దొరకవు కదండి. నీళ్లు దొరకనప్పుడు ఆ నీళ్లు దొరకకపోవడం వలన చావుకు సిద్ధంగా ఉన్నాడు. చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు కన్న తల్లి ఎదురుగుండా కూర్చుంది. ఏమండి, బిడ్డ చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏ తల్లి మనసైనా సరే ఎలా ఉంటుందండి? మన పిల్లల విషయం చూడండి. పిల్లలు పుట్టిన వెంటనే ఏదో రోగం వస్తుందండి, ఏదో బాధ వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తామండి. జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు మనకు స్తోమతకు మించి డబ్బులు అడుగుతారండి. అక్కడ అడిగినప్పుడు వాళ్ళ కాలు వీళ్ళ కాలు ఏదో ఒక కాలు పట్టుకొని ఏదో రకంగా తన బిడ్డను బ్రతికించుకోవడానికి ఒక కన్న తల్లి ప్రయత్నం చేస్తుంది కదండి. హాగరు తన బిడ్డ మరణించబోతున్నాడని తెలుసుండి వేట దూరం వెళ్ళి కూర్చుందంటే ఆమె మాతృత్వం మీద ఒక్కసారి ఆలోచించండి. తల్లి బిడ్డ చనిపోతుంటే మనసు ఎలా ఆగిందండి, ఆవిడికి మనసు ఎలా ఆగిందండి. ఇష్మాయిలు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. చూడండి, ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పాడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగుండా కూర్చుండెను. ఆమె ఎదురుగుండా కూర్చుని ఎలుగెత్తి వచ్చాను. ఏం చేతగానిదా?
ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు జాగ్రత్తగా వినాలి, అక్కడ చాలా జాగ్రత్తగా ప్రవహించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి పాయింట్ని కూడా ఏడ్చింది తల్లి. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ఏడ్చింది తల్లి అయితే ఎవరు మొర విన్నాడో? చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? ఏమంటుందండి ఫస్ట్ మాట? హాగరు నీకేమి వచ్చినది? తల్లి అంటే నిజంగా ఆరాధించే దేవతగా లోకంలో ఆరాధిస్తున్నారు కదా. తల్లి రక్తాన్ని పాలుగా మలిచి బిడ్డకు పట్టిస్తుంది అనేటువంటి లోకోక్తి ఉంది కదా. నవమాసాలు మోసినటువంటి ఈ తల్లికి ఎంతో విలువనిస్తుంది కదా ఈ లోకం. ఇలా లోకం ఇంత విలువనిస్తుంటే తల్లిగా నువ్వు తన బిడ్డ చనిపోతున్నప్పుడు నువ్వే ప్రయత్నము చేయకుండా అలా కూర్చున్నావేంటి? బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదా? నువ్వు కన్న బిడ్డే కదా. ఏమో అడుగుతున్నాడు. హాగరు నీకేమొచ్చినది? భయపడకము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతితో పట్టుకొనుము, వాణ్ణి గొప్ప జనముగా చేసేది ఆమెతో అనేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందు ఆమె నీళ్లు ఉన్న ఓట చూచి వెళ్ళి ఆ తిత్తును నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. తల్లి రక్తాన్ని పాలుగా మలిచి బిడ్డకు పట్టిస్తుందన్న లోకోక్తి ఉందండి. వెరీ గుడ్. తల్లిలో రక్తం ఉంది. బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లిలో రక్తం ఉంది, బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, ఆమె రక్తాన్ని తీసి బిడ్డకు పట్టించి బిడ్డను బ్రతికించుకోవచ్చు కదా. ఏమండి, నీ తల్లి చెయ్యలేని త్యాగం నా యేసు చేశాడండి. నీ తల్లి చేయలేని త్యాగం నా యేసు చేశాడు. ఎలా చేశాడో చెప్పమంటారా? తన బిడ్డనే రక్షించుకోలేకపోతుంది తల్లి, కానీ సర్వమానవాళి కోసం తన ఒంటిలో ఉన్న ప్రతి చిన్న రక్తపు బొట్టును కూడా ప్రపంచ మానవాళ్ళందరి కోసం ఇచ్చి మరణం నుండి తప్పించాడండి. తల్లే రక్షించుకోలేకపోయింది, తన బిడ్డ చావుచ్చిపోయినా పర్వాలేదు అని తన తల్లే చూసింది, కానీ నా దేవుడు మాత్రం అలా ఊరుకోవలేదండి. ఆ రోజు ఇష్మాయేలు బ్రతికి బట్ట కట్టాడంటే ఆ దేవుడే కారణం. ఆ దేవుడు మీకు బ్రతుకునిచ్చి భూమి మీద మీకు ఇంకా జీవాన్ని ఇస్తే ఆ దేవుని కుమారుణ్ణే కాదనడానికి ఎవరండి? చెప్పండి, మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మానవాల్ని రక్షించడం కోసం క్రీస్తు రక్తాన్ని ఇచ్చి బ్రతికించుకున్నాడండి. నీ తల్లి చేయలేని పని నా క్రీస్తు చేశాడు. నీ తల్లి చేయలేని ఆ పని నా క్రీస్తు చేశాడు. ఆ క్రీస్తును దూషించే మాటలు మాత్రం మాట్లాడకండి, మీకు బ్రతుకునిచ్చిందే ఆయన. దయచేసి గమనించండి, అందరూ మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతము గలవాడే ఎదురు చూస్తున్నాడు. మారు మనసు పొందాలి. అందరూ ప్రేమతత్వముతో ఒక పాపిని రక్షించడానికి చివరి క్షణం వరకు యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ మరణాన్ని అనుభవించాడో అలా అనుభవించడానికి ప్రేమతత్వాన్ని చెప్పాడే తప్ప కక్షలు క్రోధాలతో మతోన్మాదం నెత్తికెక్కించుకొని భయంకరంగా మనుషులు చంపమని చెప్పలేదండి. మీరు చంపితే మేము బ్రతికించుకుంటామండి, చంపితే బ్రతికించుకోమని చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ఆయన మార్గాన్ని అనుసరించండి, దేవుని కోసం యథార్థంగా బ్రతకండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా కన్న తండ్రి, నాయన, ప్రతి మనిషి నీ బిడ్డ అని, ప్రతి మనిషిని రక్షించటానికి, వారిలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని తీసివేయడానికి నీ కుమారుడైన క్రీస్తు ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే మా కొరకే నాయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మా కొరకే చిందించి మా పాపాలను పరిహరించి ఉన్నాడు తండ్రి. మమ్మల్ని రక్షించాడు, సర్వమానవాల్ని రక్షించాడు. నీ కుమారుని బట్టి మేము నాయన రక్షణలోకి ప్రవేశించి ఉన్నాం. నాయన, భూమి మీద ఉన్న పిల్లలందరూ నీ పిల్లలే కనుక ఆ పిల్లల్ని రక్షించుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా నాయన బలపడే భాగ్యాన్ని ప్రసాదిస్తారని, చిన్ని మన నీ భాష అనేది చేర్చుకుంటారని తొందరలో రాని అన్న యేసుక్రీస్తు అర్పుని నామమున ప్రార్థించి వినేంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం.